సత్యం చెప్పాలని గిరిజనులకు అనుకూలం కాదు. డామినేట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకే లొంగుతారు, ప్రశ్నే లేదు. తప్పించే వాళ్ళకి, ఓట్లు వేయించగలిగిన వాళ్ళకి లొంగుతారు. ఒక 10 సంవత్సరాల పాటు మనం కనుక ఇవాళ మొదలుపెట్టి, కానీ తొందరగా లేదు, అత్యంతం కాదు, పనిచేసినట్టయితే ఈ బలానికి ఏ రాజకీయ పార్టీ తలకాయ ఉంచడం తప్ప, అంతే తప్ప రాజకీయ పార్టీ అయితే చేస్తాను డౌన్ పడకండి. ఏ రాజకీయ పార్టీ చేయదు. వాళ్ళకి పవర్ కావాలి, పవర్ కావాలంటే ఓట్లు కావాలి, డబ్బు కావాలి. ఏనాడు డబ్బు ఇవ్వలేరు, గ్రూప్గా ఓట్లు వేయలేరు కదా. దాన్ని కానీ మనం సవరించగలిగినట్టయితే మాత్రం ఉంటుంది తప్ప నేను ఆ దృష్టిలో పనిచేస్తాను. ఒక మనం ఇందాక జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా యువత ముందుకు రావాలి. ఇది అందుకనే ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. అంటే ఫస్ట్ యానాదులతో పనిచేసేటప్పుడు వాళ్ళ నమ్మకం కలిగించడానికి 8 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత ఒక గుర్తింపు, ఈ ఆర్గనైజేషన్ యానాదుల గురించి పనిచేస్తుంది అనే ఒక పరిస్థితికి వచ్చారు. దాని తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దాదాపుగా ఒక 6,754 మంది పిల్లల్ని చదువుకు సహాయం చేశారు. దాని తర్వాత జీవనోపాధుల మీద పనిచేశాం. ఇప్పుడు ఈ సామాజిక అంశాలు, చట్టపరమైన అంశాల మీద ఎడ్యుకేట్ చేసి యువతని బాధ్యులుగా చేసి ముందు చదువుకున్న యువత ఉన్నారో ఇప్పుడు ఈ మధ్యనే మొదలు పెట్టాం. మేము దాన్ని రిజిస్టర్ కూడా చేశాం. నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఒక సంఘాన్ని తయారు చేసాం. ఆ సంఘానికి ఇప్పుడు మండలం లెవెల్లో అట్లా గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు 472 మంది దానికి చేరారు. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అన్ని రకాలుగా ఈ ఇష్యూ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాండెడ్ లేబర్ అనేది ఏంటంటే, వెట్టి చాకిరీ వ్యవస్థ ఏంటంటే, అది ఎరాడికేషన్ చేయాలంటే దానికి అన్ని రకాల ప్రయత్నం చేయాలి. కేసులు, కన్విక్షన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాంట్లో నుంచి సేమ్ టైం మనం ఆ వ్యవస్థలో వెళ్లకుండా ఉండేదానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వినియోగించుకొని ప్రజల్ని అవగాహన కల్పించి ఇటు అధికారుల యొక్క బాధ్యతని గుర్తింపజేసి అన్ని కోణాల్లో చేస్తే తప్ప ఇలాంటి పరిస్థితి జరగవు. రెండవది, ఇందాక నుంచి వరుసగా చెప్పే క్రమంలో చెప్పింది ఏంటంటే, నేను ఈ కన్విక్షన్ కాలేదు అన్నాను, కానీ కన్విక్షన్ కానంత మాత్రాన మనం చేయకూడదని కాదు. ఒక భయం. ఇప్పుడు ఇందాక ఆయన ఒక చెరువు సొసైటీ గురించి మాట్లాడారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళామని. అక్కడ సునీల్ రెడ్డి అనే సర్పంచ్ ఏంటంటే, యానాదులకు సొసైటీ ఇప్పిస్తే యానాదులు కిందేసి వాళ్ళకి తుక్కాడు అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తే అదే బట్టలతో వచ్చేసేయండి అని చెప్పారు. రాత్రి అక్కడే కూర్చొని ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళి వచ్చి చెప్పిన స్టేట్మెంట్, ఇంక జన్మలో నేను యానాదుల జోలికి పోను అన్నాడు అని. ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి. ఒక కేసులో అయితే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు ఫోన్ చేసి, ఇట్లా 6 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకా ఎందుకయ్యా, అది చాలా వాడికి, వదిలేయండి అన్నాడు. అంటే ఇది కాస్త మార్పు అనమాట. తర్వాత చాలా కేసుల్లో ఈ బాండెడ్ లేబర్ కేసుల్లో చాలా కేసుల్లో పరివర్తన వచ్చినటువంటి బెదిరింపులు వచ్చాయి, మార్పులు కూడా వచ్చాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. మనం అంటే మనం ఎవరు మనల్ని, నన్ను ఎవరు అడగలను, సంస్థ పెట్టు, నువ్వు వీళ్ళకి సేవ చేయి, యానాదులు పని చేయమని నాకు ఎవరు చెప్పారు, నా పిల్లలు కాలేదని చెప్పారా, లేకపోతే అంతకుముందు నా జీవనోపాధి, నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీ, చిన్నదో పెద్దదో, అలాంటిది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం అంటే ఒక అంగడి పెట్టుకున్నాం, బోర్డు పెట్టుకున్నాం, నేను సేవ చేస్తానని. మరి సేవ చేస్తానని చెప్పి పెట్టుకున్న తర్వాత దాని వేరు వేషాలు లెక్కేసేది ఏముంది? మన దగ్గరకు వచ్చిన మన చేతనైన సహాయం చేస్తా ఉండడమే. నేనైతే అలాగే అనుకుని పనిచేస్తున్నా. నాతో కలిసి నమ్మి చాలా మంది ప్రయాణం చేశారు. వాళ్ళు మీరు ఎన్ని గ్రూపులు విడిపోయినా నాతో కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు లేరు. అన్ని సంఘాల వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళకందరికీ ఒకటే చెప్తుంటా నేను, మీరు మీ విభేదాలు ఏమైనా ఉంటే కమ్యూనిటీ గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది మా అందరూ కలిసి చేయాలయ్యా అని చెప్పేసి నాకు తోచినంతగా చెప్తున్నాను. ఇటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అందరూ సహకారం ఇస్తేనే ఈరోజు మనం ఒక పిలుపిస్తే ఇంతమంది నమ్మి వస్తున్నారు. అది మనం గుర్తించాలి. ఆ నమ్మకం మనం జనాల్లో, సమాజంలో ఇవన్నీ చేసుకోవాలా. అందరూ చెడ్డోళ్ళేం కాదు.
ఈ జిల్లాలో రెడ్డి గారు అందరూ చెడ్డోళ్ళు ఎందుకు అయినారు? ఈ దొడ్ల కౌశల్య కళాశాల ఎవరిది? రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఎవరిది? ఈరోజు ఇక్కడ ఉండే టౌన్ హాల్ ఎవరిది? ఇవన్నీ ఆ పనకా కనకమ్మ గారి దీంతో ఎప్పటి నుంచో రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఈ సమాజం పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎవరు? పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు యాదవులు ఉన్నారు, కొంతమంది మహానుభావులు కూడా ఉన్నారు. అయితే మనం పనిచేసేటప్పుడు మన మీద బురద ఖచ్చితంగా చల్లుతారు. రెండవది ఇందాక మేడం చెప్పిన దానికి మీకు ఫీల్డ్కి తేడా ఉంటుంది. ప్రియాంక గారు చెప్పారు కదా, ఆ అడ్రస్ ఎవరు తెలుసు? ఆ గ్రామంలో ఎవరైనా కేసు పెట్టాడంటే మీకు తెలియదు. మేము చాలా అనుభవం చూసుకుంటాం. వీళ్ళు ఆ గ్రామ ఇష్యూ గురించి కలెక్టర్కి అర్జీ ఇచ్చి వస్తే మరుసటి రోజు వచ్చి బెదిరిస్తారు. ఎరా కలిసిందా నీకు, పోయి కలెక్టర్ గారికి ఇస్తావా అర్జీ అని. అలాంటి పరిస్థితి గ్రామాల్లో ఉంటుంది. మా అడ్రస్ మా ఆఫీసులు అన్నీ తెలుసు కాబట్టి థ్రెట్స్ మనకు ఎవరైతే ఇక్కడ ఉన్నాం మనకు లోకల్గా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి థ్రెట్స్ ఉందని చెప్పేసి మనం ఆపేది ఏమి. ఎవరైనా కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను చాలా మందికి అంటే గ్రూప్స్ ద్వారా ఈ సమావేశం గురించి తెలియజేసిన. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బ్రహ్మన్న, నేను ఎవరికి ఫోన్ చేసి పిలవలేదు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే ముందుకు వెళ్ళడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ అయితేనే, అర్థమైందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది కలిసి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, కలిసి పనిచేద్దాం. దానికి కావాల్సిన సార్ చెప్పినట్టు దానికి నిధులు కావాలి, సమయం కావాలి, అన్ని రకాలైనటువంటి వసతులు కావాలి. దీని ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని ముందుకు వెళ్ళడానికి ఏమో ఎలా ఉంటుందో తెలియదు. మేము ఆర్గనైజేషన్ పెట్టేటప్పుడు మాకు ఇన్ని ఫండ్స్ వస్తాయని కానీ ఇలా పేరు వస్తుంది కానీ నాకు తెలియదు. మేము మంచి పని చేయాలనుకుని మొదలుపెట్టాము. అనేక రకాలుగా మార్పు చెందుతూ ఇంత దాకా వచ్చింది. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి విన్నందుకు, తర్వాత ముఖ్యంగా సారు ఈ వయసులో ఆయన రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడ మన గురించి చేశారు. నేను ఒకటి మాత్రం ఈ సభాముఖంగా చెప్తున్నాను సార్, మీ దగ్గర నుంచి నేను చాలా విషయాలు ఇంకా నేర్చుకుంటున్నా. మనం ఈ ప్రయాణంలో ఇంకా మీతో నేను నేర్చుకోవాలనే అనుకుంటున్నాను. నేను చాలా విషయం వాస్తవం చెప్తున్నా. ఎన్జిఓ వీళ్ళకన్నా ముందు నేను పెట్టాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సిస్టమ్స్ సార్ తయారు చేసింది ఇవన్నీ మా స్టాఫ్ అందరికీ కూడా చెప్తుంటాను వెళ్ళొచ్చినప్పుడల్లా. నేను అడాప్ట్ చేసుకుంటాను. మంచిని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది మనం అలవర్చుకోవాలి. ఏదైనా ఒక దగ్గర ఒక మంచి జరుగుతుందంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. కాబట్టి మీ దగ్గర నేర్చుకుంటున్నా, ఇది నా అదృష్టాన్ని భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా నేను భవిష్యత్తు కార్యక్రమాలను మీకు తెలియజేస్తాను. అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పే చేయకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒకటి ఉంది. పెటిషన్ పెట్టుకుంటే వాళ్ళే లాయర్ అడ్వకేట్ ని ఈ కేసు అని చెప్పి ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ లీగల్. సెకండ్ థింగ్ ఫండ్స్. మా దగ్గర ఉన్నాయా ఫండ్స్, మేము చేస్తున్నామా అంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంత చెప్పినట్టు విజయవాడలో ఉన్న కేసు. ఓకే, మేము వెళ్ళాము, మేమే కంప్లైంట్ ఇచ్చాము. బట్ స్టిల్ ఆర్టీఓ గారు అడిగారు, వాళ్ళని ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని విజయవాడ వరకు తీసుకురావాలి, ఆ తర్వాత ట్రైన్ ఎక్కించాలి, టికెట్స్ అవన్నీ. వి జస్ట్ టోల్డ్ సర్, గవర్నమెంట్ హ్యాస్ ద ఫండ్స్, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ హ్యాస్ సమ్ ఫండ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ సమ్ ఫండ్స్. ఏమీ లేకపోయినా సరే స్పెషల్ ఫండ్స్ ఉంటాయి, యూ కెన్ యూటిలైజ్ దమ్. వి జస్ట్ టోల్డ్ దిస్, సార్ మా దగ్గర లేదు, వీ డోంట్ హ్యావ్ ఫెసిలిటీ, మేమే చేస్తాము అని ఉంటే ఆ రోజు మేమే అన్ని పెట్టుకుని ఉంటారు. బట్ మేము సార్ వీ డోంట్ హ్యావ్ ఫెసిలిటీ, గవర్నమెంట్ కెన్ డూ దట్ అని వదిలేసాము. ఆఫ్టర్ దట్ వాళ్ళకి బస్ పెట్టించారు, ఏసీ బస్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి అందరికీ ఇక్కడ నుంచి ఒడిషాకి టికెట్స్ వేయించారు. 30 మెంబర్స్ ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ చిన్నపిల్లలకి టికెట్స్ వేయించి ఫుడ్ తెప్పించి వాళ్ళే పంపించారు. ఇట్ ఈస్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మీరేంటంటే మనం ఏంటంటే వీ జస్ట్ హ్యావ్ టు లెట్ దెమ్ నో. దట్ ఈస్ వై మనకి ఆ యాక్ట్, ఆ ఎస్ఓపి స్టాండ్ మీ చేతిలో ఉంది కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, అవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫుడ్, వాటర్, షెల్టర్, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి ప్రతిదీ ఇవ్వాల్సింది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అయినా అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఫండ్స్ అన్నా అయి ఉండొచ్చు. ఓకే, సో లీగల్ ఫండ్స్ అండ్ దెన్ కేసెస్. ఇఫ్ ఐ హ్యాడ్ మిస్ సంథింగ్, ఎస్పెషలీ థ్రెట్స్ వస్తున్నాయి, చాలా థ్రెట్ వస్తుంది. ఆల్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ట్రూ. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 10 to 15 కేసెస్ జరిగాను. ఐ డోంట్ ఫేస్ ఎనీ థ్రెట్స్.
బికాస్ ఆ కేసు నేను చేయలేదు, గవర్నమెంట్ చేసింది. ఐ మేడ్ ద గవర్నమెంట్ డూ ఇట్, ఐ పుష్ ద గవర్నమెంట్ డూ ఇట్. ముందర ప్రియాంక లేదు, గవర్నమెంట్ వాస్ దట్. ముందర ఐజేఎం లేదు, గవర్నమెంట్ వాస్ దట్. సో గవర్నమెంట్ కి ఫెసిలిటేట్ చేస్తున్నామా. నేను వెళ్ళి కూర్చొని కేసు చేయట్లేదు, వీళ్ళు విడిపించాలి, నేను విడిపించట్లేదు. బట్ నేను ఆ ఇన్ఫర్మేషన్ ఆర్టీఓ గారికి ఇస్తున్నాను, నేను ఆ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టెల్ దెమ్, ఆ కేస్ ఇచ్చి ఎస్ఓపి ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు టెల్ దెమ్, సార్ ఇది యాక్ట్, ఇది ఎస్ఓపి చెప్తుంది, యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఫాలో చేయలేదా దానికి నేను అక్కడ కూర్చొని గొడవ పెట్టుకోను. ఐ విల్ పుష్ దెమ్ అగైన్ అండ్ అగైన్. జరగకపోతే NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐ విల్ రైట్. సో ఎక్కడ అంటే ఇట్స్ నాట్ దట్ ఒక కేసు జరగలేదు అంటే, ఒక కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటే వదిలేయాలని కాదు. ఇప్పటికీ 1 year అయ్యాక కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కొన్ని కేసెస్లో. బట్ వీఆర్ పుషింగ్ దెమ్ టు డూ ఇట్. ఎలా కలెక్టర్ గారికి చెప్తున్నాం, మినిస్టర్ గారికి చెప్తున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి చెప్తున్నాం. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు, హైరార్కీ నుంచి వచ్చినప్పుడు చేస్తారు కదా. సో దట్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ఈ సిస్టమ్ చాలా గజిబిజి, సో మచ్ ఆఫ్ స్పైడర్ వెబ్ లాగా. సో హైరార్కీ అనేది ఉంటుంది అండ్ ఆల్సో పవర్ డైనమిక్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు వెళ్ళి దాంట్లో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, యూ నీడ్ నాట్ పోస్ట్ నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేనే చేస్తున్నాను. నో, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్. సో బషీర్ గారు ఒక కేసు తీసుకొచ్చారు, ఆర్టీఓ గారికి ఇచ్చారు, సార్ మీరు చేయండి కేసు. ఆ కేసు జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి అని కూడా ఆయన గారికి తెలుసు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, ST కమిషన్కి వెళ్ళొచ్చు. సో దర్ ఆర్ మెనీ కేసెస్. అలాగా వినుకొండలో చేసింది కూడా ST కమిషన్ సో మోటోగా తీసుకున్న కేసు. న్యూస్ పేపర్లో వస్తే మేము ఎన్ని చెప్పినా అవ్వకపోతే సో మోటోగా అంటే వాళ్ళంతటి వాళ్ళే ST కమిషన్ తీసుకొని చేసిన కేసు. ఐ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. బట్ దెన్ సిస్టమ్ ఇలా ఉంది కదా అని చెప్పి విక్టిమ్స్ అయితే వదిలేదు. when you see someone నిజంగా స్ట్రగుల్ అవుతున్నారు, నిజంగా కష్టపడుతున్నారు, not about everything but especially bonded labor, if you see someone vulnerable communities లో ఉంటే please bring them to any of these people. నేను నా నెంబర్ కూడా చాలా మందికి ఇచ్చున్నాను, యూ కెన్ ఆల్వేస్ కాల్. ఇది బాండెడ్ లేబర్ కేసు అవుతుందా లేదా, రోజు ఇలా చూస్తున్నాను, రేపు కూడా అక్కడే ఉంటారు, బాండెడ్ లేబర్ కేసు అవుతుందా లేదా, ప్లీజ్ రీచ్ అవుట్ టు పెద్దలు ఉన్నారు ఇక్కడ, రీచ్ అవుట్ టు దెమ్. అవ్వట్లేదు కదా, ఎఫ్ఐఆర్ జరగట్లేదు, కన్విక్షన్ రావట్లేదు అని చెప్పి విక్టిమ్స్ వదిలేదు. ఒక సైడ్ విక్టిమ్స్ హ్యాపీగా ఉండాలి, ఇంకో సైడ్ క్రిమినల్స్ కి పనిష్మెంట్ ఉండాలి. సో విక్టిమ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. క్రిమినల్స్ ని క్రైమ్ ని డిటర్ చేయడం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇఫ్ ఐ హ్యాడ్ మిస్ ఎనీథింగ్, నేను ఆ నెంబర్ ఇచ్చినాను, ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. యాక్ట్ లో కానీ లేదా SOPలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఈ లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిని ఎలా ఏ అథారిటీస్ దగ్గరికి వెళ్తే వీటిని కవర్ చేయొచ్చు అని చెప్పి, ఇఫ్ ఐ నో ఐ లెట్ యూ నో. లేకపోతే నేను నా సుపీరియర్స్ని అడిగి, నా సీనియర్స్ని అడిగి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 9500 You want me to repeat the number? 9500104009. నా పేరు ప్రియాంక. చేసుకుంటే మనం అన్నీ ఉండే ఎల్లున్నట్లు చెల్లినట్లు ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరు చెప్పేది కూడా, ఇతర అభివృద్ధి చెందినటువంటి జాతులు కూడా చెప్పేది ఏంటంటే, యానాదులు అమాయకులు, ఎవరికి హాని తలపెట్టరు, వాళ్ళు చాలా మంచివారు అనేటువంటి నానుడి ఈ రాష్ట్రంలోనే ఉంది. అది ఎవరైనా చెప్తా ఉండరు. కానీ యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉండటం ఉంది ఈరోజు కూడా పరిస్థితి. అయితే ఈరోజు మనం చాలా చేయాలనుకుంటాము. స్వచ్ఛంద సంస్థలు, ఇట్లా సోషల్ వర్కర్గా పనిచేసేటువంటి కుల సంఘ నాయకులు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని యానాదుల అభివృద్ధి పరంగా ముందుకెళ్లేదానికి ప్రయత్నం చేద్దామనేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతూ ఉంది. అయితే నేను 2-3 పాయింట్లు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి, మన పెద్దలు గౌరవనీయులు బషీర్ గారికి, ఇంకా ఉన్నటువంటి NGOsకి 2-3 పాయింట్లు చెప్పి ముగించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో రాజ్యాంగంలో ఏదైతే గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు పరిచేటువంటి చట్టాలు ఉన్నాయి, అవి 84-85కే చట్టాలు పుట్టినాయి. ఇందాక ఎవరో చెప్పారు, గిరిజనులు, మన బషీర్ గారు, గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ ఏ ఇతర కులాలకి లేవని వాస్తవం, ఎగ్జాక్ట్ అది.
దానికి నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే 1985 కంటే ముందే 1975-76లోనే ఎస్ఎస్టీ ప్రణాళిక అనేటువంటి చట్టం రూపొందించడం జరిగింది. దళితుల కంటే ముందు 5 సంవత్సరాల ముందు గిరిజనులకు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు యానాది కాలనీ గిరిజన గ్రామాలకు వెళ్ళండి, ఎక్కడ చూసిన పిడికలు కట్టేసినటువంటి పరిస్థితి లేదు. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల బడ్జెట్ పక్కదారి మంతా ఉంది. గిరిజనులు పరిస్థితి దయాదైనటువంటి పరిస్థితి. వెట్టి చాకరికి బాండీ లేబర్కి ఎందుకు గురవుతున్నారు యానాదులు అని అంటే, ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం వరకు ప్రతిరోజు కండల వ్యాపారస్తులు గ్రామాల్లో ఈగిపోతే కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, చాకరీ చేయించుకుంటున్నారు. అలా ఉంది. 10 రూపాయలు వడ్డీలు నటి విరుస్తా ఉన్నాయి. ఎందుకంటే బిడ్డలు చదివి ఈరోజు చాలా మంది, నాకు చాలా సంతోషం ఉంది, యువత వచ్చారు. ప్రతి ఒక్కరు డిగ్రీ, బీటెక్ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు బయటకు రావడం చాలా సంతోషం. అది బషీర్ గారి పుణ్యం అని చెప్పి వారికి నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆ విధంగా జాతిలో అసమానతలు ఉన్నాయి, జాతిలో యూనిటీ లేదు. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మనం విమర్శించుకోవడం అనేది కరెక్ట్ కాదు. మన పెద్దలు చెప్పినట్టు, మన సుధాకర్ సారు, జాతిలో యూనిటీ ఉండాలా. యూనిటీ పరంగా మనం ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేస్తామో అప్పుడే ముందు మనం యూనిటీ ఉండాలి. బషీర్ గారు, మన వేణుగోపాల్ రెడ్డి గారు, లేకపోతే గంగిరెడ్డి గారు, లేకపోతే ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలంటే ముందులో మనకి యూనిటీ ఉండాలా, కలిసి ప్రయాణం చేయాలా. అలాంటి ప్రస్తుతం లేవు. ప్రస్తుతం యానాది జాతిలో నా దగ్గర పైగా 40 సంఘాలు, యానాది సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నేను 2023లో అసలు యానాదులు వెనకపోవటానికి కారణాలు ఏంటంటే, యానాదుల్లోనే పొరపాట్లు ఉన్నాయి. ఇతర ఉద్యోగస్తులు కాదు, రాజకీయ నాయకులు కాదు. యానాదులు నమ్మి ఎర్రనోకలరాజు చచ్చిపోయాడని చెప్పి ఒక సామెత పెద్దోళ్ళు చెప్తా ఉండేది. ఎందుకు ఈ సామెత? యానాదులు నమ్మి ఎర్రనోకలరాజు చచ్చిపోయాడని చెప్పి ఒక సామెత ఉండేది. ఎర్రనోకలరాజు యానాదులు నమ్మి ఎర్రనోకలరాజు చచ్చిపోయాడని చెప్పి ఒక సామెత పెద్దోళ్ళు అంటా ఉంటే, పనికి మానవాళ్ళు చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ వాస్తవం అని చెప్పి నేను చాలా బహిరంగ సభలో చెప్పాను. ఎందుకంటే యానాదులు ఎర్రనోకలరాజు ఆ రోజుల్లో యుద్ధాలు చేసేటప్పుడు యానాదులు నమ్ముకున్నాడంట. నమ్ముకొని రేపొద్దున యుద్ధం ఉంది, ఫలానా బషీర్ గారి మీద, ఫలానా వేణుగోపాల్ రెడ్డి మనందరికీ భోజనం పెట్టి, మంచి భోజనం పెట్టి, బిర్యానీ పెట్టి, మందు పోసి మనల్ని పిలుస్తున్నాడు, మనం బషీర్ గారి మీద దండయాత్ర పోవాలా. బషీర్ రాజుగారు, వేణుగోపాల్ రెడ్డి గారు రాజుగారు, ఈ రాజుగారు ఆ రాజుగారి మీద దండయాత్ర పోతుంటే యానాదులు నమ్ముకున్నాడంట బషీర్ గారు. నమ్ముకొని రేపొందరం మీకు ఏం కావాలో రండి, తినండి, ఎల్లుండి మనందరం ఫలానా వేణుగోపాల్ రెడ్డి రాజుగారి మీదకి మనం యుద్ధానం పోవాలంటే, రాజుగారు నీకెందుకు, మేమన్నాం, మీరు కత్తి డాలి ఇవ్వండి చాలు, మేము చూసుకుంటామని చెప్పారంట. ఆ రోజు విందిచ్చాడు, పందు అన్ని జరిగిపోయినాయి. తెల్లారి రాజుగారికి ఒకటి ఉందంట, గుర్రం ఎక్కి వెనక తిరిగి చూడంట. ముందుకు వెళ్ళిపోయి బాటలోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక తొడ చుట్టూ మీసం చెప్పి శంఖం పూరిస్తాడంట. పూరించినప్పుడు వెనక చూస్తాడంట. చూపించినప్పుడు అట్లా రాండ్రా మీకు ఎందుకంటే, సరే రాజుగారు మీకెందుకు, మేమున్నాం, అవతలని ఏం కావాలంటే చేస్తాం అని చెప్పారంట. సరే అని చెప్పి బషీర్ గారు వాళ్ళకి కావాల్సినవి ఇచ్చాడు, తిన్నారు, పడుకున్నారు. తెల్లారి లేచారు. రాజుగారు లేచి నేను వెళ్తానని చెప్పి పిలిపించి యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. గుర్రం వేసుకొని వెళ్ళిపోయి ఆడ పోయి వెనక తిరిగి చూడకుండా తొడదట్టి జబ్బు ధరిసి మీసం తిప్పి వెనక తిరిగి చూసేటప్పటికి ఒక్కరు లేరు. ఇప్పుడే తొడదక్కడ మీసం తిప్పి అవతల రాజుగారు ఒప్పుకోరంట, ఏసేటివే. అట్లా యానాదులు నమ్మి ఎర్రనోకలరాజు చచ్చిపోయినటువంటి ఒక సామెత యానాదుల్లో ఆ నానుడు ఉంది. అది ఇప్పుడు కూడా కొంతమంది యానాదుల్లో ఉందని చెప్పి నేను ఈ సంబంధం తెలియజేస్తా ఉన్నా.